ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం. మనమైతే అక్కడే ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం థంబ్నెయిల్ చూసారు కదా మీరు, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళే దారిలో మాకు కనిపించినదంతా మీకు క్యాప్చర్ చేసి అయితే చూపిస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది గన్పూర్ చెరువు అన్నమాట. చాలా పెద్ద చెరువు. ఇక్కడ మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే అక్కడ మధ్యలో వర్షం పడుతుంది అన్నమాట. చెరువు మధ్యలోనే వర్షం పడుతుంది. అది నేను క్యాప్చర్ చేసి వీడియో తీసుకున్నాము. అలాంటి ఇన్సిడెంట్ మీకు ఎవరికైనా జరుగుంటే కామెంట్ చేయండి. ఆ ప్లేస్లో వర్షం వస్తుంది, కనిపిస్తుంది కదా మీకు. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ ఏంటంటే అటువైపు చెరువు ఉంటుంది, ఇటు 2 సైడ్స్ చెరువు ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది రిజర్వాయర్. పెద్ద పెద్ద పైప్స్తోని అక్కడ వాటర్ పంపింగ్ చేస్తారనమాట. అక్కడ వరకు అయితే వెళ్ళలేదు మనము. మేమైతే ఇప్పుడు ఇంకొక డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ చెరువు చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఊరు దాటిన తర్వాత వస్తుంది అనమాట. ఆ కొండ మంచి గ్రీనరీతో ఉందనేసి మాత్రమే తీసాను. మేము ఒక దగ్గర పోదాం అనేసి పోతుంటే వర్షం మమ్మల్ని ఊకే డిస్టర్బ్ చేస్తుంది ఫ్రెండ్స్. అసలు పోనిస్తలేదు. పొలాలు ఇప్పుడే నాటుడు సెకండ్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ నాట్లు వేస్తారు. ఇక్కడ అంతా అయిపోయిందంటే ఎవరి పొలానికి వాళ్ళు వేస్తున్నట్టున్నారు. అక్కడైతే ఇప్పుడు నాటేస్తారు. పాప వర్షంలోనే వేస్తారు. ఇక్కడ వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇది వేరే ఊరు అనమాట. వేరే ఊరు దగ్గర మళ్ళీ ఇంత గ్రీనరీ ఉంది, కనిపిస్తుంది కదా. ఇంకా మేము వెళ్ళే దారిలో రోడ్ వేస్తున్నారు, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అసలు చాలా కష్టపడి వెళ్ళినాం అనమాట అక్కడికి. మేము చూస్తున్నారు కదా, అందరు ఇప్పుడే నాట్లు వేసుకుంటున్నారు. ఆ పొలాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. కొన్ని పొలాలలో అయితే నాట్లు అయితే పడ్డాయి. ఫైనలీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్ ఇక్కడ నాట్లు వేస్తున్నారు, రోడ్లు పడుతున్నాయి, మళ్ళీ వర్షాలు. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే మనం వెళ్ళాల్సిన ప్లేస్. మేము మొత్తం అయితే క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే 3 ఊర్లు వచ్చినాయి కాబట్టి తీయలేదు. అక్కడ కోర్టు మనకు వెల్కమ్ చెప్తుంది. ఫైనల్గా వ్యూ అయితే చూడండి. ఊరంతా కింద, పైన రిజర్వాయర్ అనమాట. ఇది మల్లన్నగండి రిజర్వాయర్. అసలు చాలా బాగుంటుంది చూస్తుంటే. ఇక్కడ మనమైతే ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. మనం చూడాలనుకున్న ప్లేస్ అయితే వచ్చేసింది. ఇదే మల్లన్నగండి రిజర్వాయర్ అనమాట. ఇక్కడ నుండి ఊరు మొత్తం కనిపిస్తుంది. బ్యూటిఫుల్ నేచర్ అనమాట. అక్కడ పొలాలు, ఇటువైపు రిజర్వాయర్, ఇంకా పొలాల పక్కన ఊరు ఉందన్నమాట. అసలు చాలా మంచి నేచర్. అక్కడ కనిపిస్తుంది కదా కొండ, అక్కడ నుండి వచ్చినాం మనము. ఇంకా అక్కడైతే వర్షం వస్తుంది. ఇదైతే ఇక్కడ ఊరు వ్యూ అనమాట. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్దాము.
ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి మల్లన్న గండికి వచ్చినాము. చాలా జర్నీ చేసేది వచ్చినాము ఈ వీడియో కోసం అని. వర్షం పడుతుంటే ఆగి ఆగి మా కష్టాలు ఎవరికి చెప్పుకోలేదు, మీకు తప్ప. ఇదే మల్లన్న గండి డ్యామ్ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద ఉంది. అసలు వాటర్ అయితే ఇంకా చాలా వస్తాయి, కానీ ఇప్పుడైతే వాటర్ బాగా తగ్గిపోయింది. చూసుకోండి మల్లన్న గండి. అసలు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఫుల్ వాటర్ వస్తాయి. అసలు మనము ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. మాకు ఇక్కడ ఒక చిన్న పని ఉండి ఇటువైపు వచ్చి మీకు ఈ వ్యూ చూపించాలని వీడియో కోసం వచ్చినాము. ఈ వ్యూ చూపించాలి, ఈ ప్లేస్ ఎట్లుంటుందో చూపించాలనేసి హైదరాబాద్ నుంచి స్టేషన్ గన్పూర్ నుండి లోపలికి 3 ఊర్లు దాటేసి వచ్చినాము. మల్లన్న గండి అంటే ఒకవేళ మీరు వస్తే ఎవరైనా చెప్తారు మల్లన్న గండి అని అంటే. వ్యూ మాత్రం ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఏంటంటే వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. డ్యామ్ దగ్గర వాటర్ ఫాల్స్ ఎట్లుంటాయి అనేసి అనుకుంటారేమో, కానీ నేను చూసిన ఈ డ్యామ్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ అంతా డ్యాము. నేను మీకు వాటర్ ఫాల్స్ ఎక్కడుందో చూపిస్తాను, వచ్చేయండి నాకు. ఈ వ్యూ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసినాం మనం. అయితే అక్కడే ఉంది చిన్న వాటర్ ఫాల్స్. అసలు వాటర్ అక్కడికి ఫ్రెండ్స్, ఇది మన మల్లన్న గండి డ్యామ్ వాటర్ ఫాల్స్. మీకు వీడియో అనేది నచ్చిందా అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాము. వర్షంలో తడుచుకుంటూ మళ్ళీ ఆగి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి ఇక్కడి వరకు రావాలంటే నాట్ ఈజీ కదా. మా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్యామ్ ఎట్లుంది, వ్యూ ఎట్లుంది అనేది మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజుకి ఇదే వీడియో.